శ్రీరాముని అనుగ్రహముతో పూరీ జగన్నాథస్వామి ఆలయ నిర్మాణము చరిత్ర చదువుతున్నాను. ఒరిస్సా ప్రాంతమున ఇంద్రద్యుమ్నుడు అను రాజు ఉండేవాడు. ఆయన శ్రీకృష్ణ భక్తుడు. శ్రీకృష్ణుడు ఇంద్రద్యుమ్నుడు కలలో కనిపించి జగన్నాథ ఆలయము కట్టించమని చెప్పి సముద్రము ఒడ్డున నిర్మించమని స్థలము చూపించెను శ్రీకృష్ణుడు. ఇంద్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు చెప్పిన స్థానములోనే మందిరము నిర్మించెను. ఇంద్రద్యుమ్నుడు మందిరము పూర్తి చేసెను. మందిరము పూర్తి అయిన తరువాత సముద్రము లేచి గుడిని కూల్చివేసింది. ఈ విధముగా 4 సార్లు గుడి కట్టించడము, సముద్రము కూల్చివేయడము జరిగినది. భాండాగారములో ధనము కూడా అయిపోయినది. రాజు ఇక మందిరము నిర్మించను అనెను. అప్పుడు భక్త కబీర్దాసు రాజు దగ్గరకు వచ్చి, మీరు మందిరాన్ని నిర్మించండి, ఇప్పుడు సముద్రము కూల్చివేయదు అనెను. అప్పుడు రాజు ఇలా అనెను, ఇప్పటిదాకా 4 సార్లు మందిరాన్ని నిర్మించాను. శ్రీకృష్ణుడు సముద్రాన్ని ఆపలేకపోతున్నాడు. ఇప్పుడు నా దగ్గర ద్రవ్యము కూడా అయిపోయింది అనెను ఇంద్రద్యుమ్నుడు. అప్పుడు భక్త కబీర్దాసు ఇలా అనెను, ఏ వైపు నుండి సముద్రము లేచి వస్తున్నదో ఆ వైపు ఒక పెద్ద బండరాయి మీద వేదిక ఏర్పాటు చేయండి. ఆ వేదిక మీదనే నేను కూర్చొని ప్రభువు మీద భక్తి పాటలు పాడుతాను, సముద్రాన్ని ఆపుతాను అనెను భక్త కబీర్దాసు. ఇంద్రద్యుమ్నుడు భార్య రాణి, నా దగ్గర ఆభరణములు ఉన్నవి, వాటితో నిర్మించమనెను. రాజు సరే అని ఆలయము ప్రారంభించెను. మందిరము పూర్తి అయినది. చందనకర్రతో మూర్తిని తయారు చేయమని రాజు ఆదేశించెను. అచ్చట ఉన్న గురువులు ఇలా అనెను, ఒంటరిగా స్వామి ఉండరు, బలరాముడు ముద్దుల చెల్లెలు సుభద్రతో ఉందురు ఆ స్వామి అని గురువులు చెప్పిరి. అయితే 3 మూర్తులను తయారు చేయుటకు 3 పనివారిని నియమించిరి. ఆ మూర్తులు తయారు కాగానే ముక్కలు ముక్కలు అవుతుండేవి. ఈ విధముగా 3 సార్లు అయినవి. మందిరము నిర్మిస్తే కూలబడుతుంది. ఇప్పుడు మూర్తులు తయారు కాగానే విరిగిపోతున్నాయి అని రాజు చింతించెను. అదే సమయములో ఒక 80 ఏళ్ల వయసులో ఉన్న విశ్వకర్మ పనివాని రూపములో భుజముపై ఒక సంచి, అందులో ఉలి, సుత్తి, పని సామాగ్రితో అత్తటకు వచ్చి రాజుతో ఇలా అనెను, నాకు 60 ఏళ్ల అనుభవము ఉన్నది. నేను చందనము కర్రతో మూర్తులను తయారు చేయగలను. మీరు ఆజ్ఞ ఇస్తే మూర్తులను తయారు చేస్తాను అని విశ్వకర్మాచారి అనెను. సరే చేయండి అనెను రాజు. మూర్తులను తయారు చేయుటకు నాకు ఒక గదిని నివ్వండి, నేను తలుపులను మూసి తయారు చేస్తాను అనెను విశ్వకర్మాచారి. మూర్తులు ఎప్పుడు తయారు అవుతాయో అప్పుడు గది తలుపులు తెరుచుకుంటాయి. ఒకవేళ మధ్యలో ఎవరైనా తలుపులు తెరిచినా ఎంతవరకు మూర్తులు తయారు అవుతాయో అంతయే ఉండిపోతాయి అనెను విశ్వకర్మాచారి. రాజు సరే అనెను. అలా కొన్ని దినములు అయినవి. ఎప్పటికీ ఆయనకు ఆహారము నీళ్లు లేవు, వినికిడి లేదు. మూర్తులను తయారు చేస్తున్నాడో లేదో అని రాణి అన్నది. అప్పుడు అందరూ తలుపులు తట్టిరి, కానీ ద్వారము తెరువబడలేదు. తలుపులు పగలగొట్టారు. 3 మూర్తులు కాళ్ళు, చేతులు, పాదములు తయారు కాలేదు. విశ్వకర్మాచారి అంతరార్థము అయిపోయిరి. ఆ స్థాన పండితులు ఇలా అనిరి, శ్రీకృష్ణుడే స్వయముగా మూర్తులను అంతవరకే తయారు చేసుకొనెను అని భావించుకొని ఆ స్థాన పండితులు ఆ విగ్రహములకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఇంద్రద్యుమ్నుడు విశ్వప్రయత్నముతో పూరీ జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర ఆలయము పూర్తి అయినది. ఈ 3 మూర్తులను ప్రతిష్ఠ చేసిన కొన్ని రోజుల తరువాత
మళ్ళీ సుమారు 40 అడుగుల ఎత్తులో సముద్రము పైకి లేచి మందిరము వైపు వచ్చుచున్నది. ఎదురుగా వేదికపై భక్త కబీర్దాసు భక్తి పాటలు గానం చేయుచుండెను. కబీర్దాసును సముద్రము చూచి ముందుకు రాలేకపోయింది. ఏమి, ఎందుకు ఆలయమును ముంచుటకు పదే పదే వచ్చుచున్నావు? ఇందుకు గల కారణము ఏమిటి అని భక్త కబీర్దాసు సముద్రమును అడిగెను. అప్పుడు సముద్రుడు ఉగ్రరూపము దాల్చి వేదికపై కూర్చొని ఉన్న కబీర్దాసుతో ఇలా చెప్పెను. త్రేతాయుగములో శ్రీరాముడు వచ్చి నా మీద అగ్నిబాణము వేసి నన్ను చెడుగా మాటలాడి శ్రీలంకకు వారధి కట్టుకోవడానికి దారి అడిగను. ఆ వైరాన్ని పగ తీర్చుకోవడానికి నేను వెళుతున్నాను అన్నాడు సముద్రుడు. అప్పుడు భక్త కబీర్దాసు సముద్రునితో ఇలా అనెను. అయితే శ్రీకృష్ణుని అంతిమ స్థలమును విడిచి పూర్తిగా ద్వారకను ముంచివేయుము. ఇంకెప్పుడు జగన్నాథ మందిరమును ముంచడానికి ప్రయత్నించకు అని చెప్పెను భక్త కబీర్దాసు. సరే అని సముద్రుడు శ్రీకృష్ణుడు నిర్యాణ స్థలమును విడిచిపెట్టి ద్వారకను పూర్తిగా ముంచివేసెను. సముద్రుడు మందిరము వైపుకు సముద్రుడు రాకుండా పూరీ క్షేత్రములో క్షేత్రపాలకుడుగా శ్రీ ఆంజనేయ స్వామిని నియమించి ఎచ్చటకు వెళ్లకుండా ఆంజనేయునికి కాళ్ళు చేతులకు బేడీలు వేసి ఇక్కడే ఉండు అని జగన్నాథస్వామి ఆంజనేయునికి చెప్పెను. పూరీ క్షేత్రములో క్షేత్రపాలకుడుగా బేడి ఆంజనేయ స్వామి ఉంటాడు. సముద్రుడు మందిరానికి దూరముగా 2.5 కిలోమీటర్ల దూరము వెళ్ళిపోయెను. ఈ విధముగా శ్రీ జగన్నాథ మందిర ధామము స్థాపింపబడినది. శ్రీకృష్ణుడే విశ్వకర్మ రూపములో వచ్చి తనకు తానే మూర్తులను మలచుకొనెను. పూరీ జగన్నాథ మందిరములో ఎవరూ అంటరానితనము పాటించరు, అందరూ సమానులే. ఏ రాయిపై కూర్చొని భక్త కబీర్దాసు భక్తితో గానము చేసి మందిరాన్ని కాపాడడానికి సముద్రాన్ని ఆపినదో ఆ రాయి నేటికి ఉన్నది. జై శ్రీరామ. సర్వేజనో సుఖినో భవంతు. జై శ్రీరామ. శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో పూరీ జగన్నాథుని వర్ణన స్వంతముగా రాసుకొని పాడుతున్నాను. రథచక్రపురవాస శ్రీ జగన్నాథ పూరీ క్షేత్రంబున వెలసిన నీవు, దారువులతో నీవు నీకు నీవే కరములేలే నెట్టిని మూర్తులను నీవు మలచుకొన్నావా శ్రీ జగన్నాథ. సాగరా తీరమున వెలసిన నీవు ఇంద్రద్య మహారాజు నిన్ను కొలువు చేసెను. సోదరి సోదరుడు చెంతన నిలచిన శ్రీ జగన్నాథ సుదర్శన చక్ర శిఖరాగ్రవాస శ్రీ జగన్నాథ. శ్రీకృష్ణ హృదయమే శ్రీ జగన్నాథుడు నీలి మాధవ నీవు శ్రీ విష్ణుదేవా. పరబ్రహ్మవై నీవు అన్నంబు ప్రీతితో భుజించు దేవా శ్రీ జగన్నాథ. క్షేత్రపాలకుడైన బేడి శ్రీ హనుమ రథములపై ఊరేగు శ్రీ జగన్నాథ పూరీ క్షేత్రంబున వెలసిన నీవు. దీనజనులము మమ్ము రక్షింపరావా శ్రీ జగన్నాథ. పరమాత్మవై నీవు మానవుని రీతిగా ఖననమవుతుందువా శ్రీ జగన్నాథ. కైవల్య వైకుంఠమే శ్రీ జగన్నాథము, వైకుంఠధామము కైవల్యధామము శ్రీ జగన్నాథము. జగములేలే తండ్రి శ్రీ జగన్నాథ. దీనజనులము మమ్ము రక్షింపరావా
శ్రీ జగన్నాథ శ్రీ జగన్నాథ. జై జగన్నాథ. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ. I